యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుష్యులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను నీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలుతేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగునుగాకని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదా వారిలోనూ యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏలయనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసియున్నారు. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తెప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోవుచున్నాను. వారు నాకు మొర్రపెట్టినను నేను వారి మొర్రను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరుగాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి గదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టునప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్ళు చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలముగల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడు చెయ్య నిర్ణయించుకొనియున్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనిపరచెను. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో నుండకుండా వాని నిర్మూలము చేయుదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు
సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చెయ్యు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చునదేమనగా, నేను వారిని శిక్షింపబోవుచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమియూ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును.